this opportunity, sir. Respected MLA sir and members who are here. అందరికీ నమస్కారం అండి. సో మనం జనరల్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటాం అన్నమాట మోస్ట్లీ, అండ్ మనకు తెలియక, ఎందుకంటే బయట మనం చూస్తుంటాం అనేక రకమైన ప్లాస్టిక్ ఉంటుంది. ఎమ్మెల్యే గారు కూడా మనకు చూపించారనమాట. మనం ఏమంటే నిత్యశ్రీ కంపోస్టబుల్స్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. దీని మెయిన్ థీమ్ ఏమంటే, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, పాలు ప్యాకెట్ పాలు మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, అందులో కల్తీ ఉండొచ్చు, అందులో నిజాయితీ ఉండొచ్చు. కానీ ప్రజెంట్ ఏమైందంటే సిచ్యువేషన్, తల్లి పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. ఇది మనకి రిపోర్ట్ ద్వారా బయటపడుతుంది. అంటే ఫైనల్గా మనం ఎట్లాంటి స్టేజ్కి వచ్చామనేసి మనల్ని ఒకసారి మనం రెక్టిఫై చేసుకోవాలి. సో ఇట్లాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎరాడికేట్ చేసేయాలనేసి ఒక లాస్ట్ 6 months నుంచి మనం వర్క్ చేస్తున్నాము ఈ కంపోస్టబుల్ కవర్ మీద. ఇది వచ్చేసి కంప్లీట్లీ ప్లాస్టిక్ అండి. ఇట్ విల్ బి 120 microns అనమాట, మోర్ దెన్. సో ఇది ఏమంటే రీసైకిల్కి మనకి యూజ్ అవుతుంది అనమాట ఈ ప్లాస్టిక్ వచ్చేసి. సో ఈ 2 times రీసైకిల్ చేయొచ్చు. మోర్ దెన్ 2 cycle మనం చేస్తే మాత్రం మనకి అవ్వదన్నమాట. సో ఇది వచ్చేసి మన బయోడిగ్రేడబుల్ అనేసి అంటారు. జనరల్గా మనకి ఏమంటే అందరికీ ఒక మంచి భావన ఉంటుంది, మనం బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోయేది కవర్ మనం వాడాలి అనేసి. ఇటువంటి కాటన్ బ్యాగ్స్ అన్ని మనం వాడుతుంటాం అన్నమాట. ఈ బయోడిగ్రేడబుల్కి ఈ కంపోస్టబుల్కి తేడా ఏమంటే, బయోడిగ్రేడబుల్ ఇది కాటన్ విత్ ప్లాస్టిక్ అండి. మనం జనరల్గా మనం భావిస్తామంటే ఇది కాటన్ బ్యాగ్ అంటారు. చాలా కస్టమర్స్కి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటే ఇది కాటన్ బ్యాగే అనేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ కాటన్ బ్యాగ్ వెనక కాన్సెప్ట్ ఏమంటే, ఇది మిక్చర్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ కాటన్ అండి. ఎందుకంటే ఒకసారి ఇది భూమిలో వేసినాక ఏమవుతుందంటే, ఇందులో ఉన్న కాటన్ భూమిలో కలిసిపోతుంది, కానీ ఇందులో ఉన్న ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ లాగా బ్రేక్ డౌన్ అయిపోయి భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ కొన్ని 100 సంవత్సరాలైనా భూమిలో కలిసిపోదు అనమాట. ఆ ప్లాస్టిక్ మన కంటికి కనిపించదు. జనరల్ ప్లాస్టిక్ అయినా భూమిలో ఇరుక్కుపోతే దాన్ని ఇట్లా లాగినే వచ్చేస్తుంది అనమాట, ప్లాస్టిక్ అటాచ్ అయింటుంది కాబట్టి ఈ ఫిల్మ్. కానీ ఈ బయోడిగ్రేడబుల్ ఏమంటే, ప్లాస్టిక్ బ్రేక్ డౌన్ వేసి చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయి భూమిలో వెళ్ళిపోతుంది. భూమి నీళ్ళు ఇంకదు అనమాట, ఆ ప్లాస్టిక్ అక్కడే ఉండిపోతుంది, దాన్ని తీయలేం మనం. మైక్రో ప్లాస్టిక్స్ లాగా ఈ జనరల్ ప్లాస్టిక్ అనేది చాలా డేంజర్ అన్నమాట మనకి. సో రెండిటికి సబ్స్టిట్యూటే మన ఈ కాంపోస్టబుల్ అనమాట. ఈ కాంపోస్టబుల్ కవర్స్ ఏవైతే ఉన్నాయో, సో 180 daysలో మనకి ఈ భూమిలో వేయంగానో డిజాల్వ్ అవుతాయి, కరిగిపోతాయి అనమాట, కాంపోస్ట్ అయిపోతాయి అనమాట. సో ఇటువంటి ప్లాస్టిక్ని మనం వాడాలనేసి ఈరోజు మనం ఒక 6 months నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాము. సార్ మెడికల్ ఆఫీసర్ గారు, హెల్త్ ఇన్స్పెక్టర్ గారు కూడా మనకి మంచి గైడ్లైన్స్ అనేది మనకి ఇచ్చారు, దీన్ని ఎలా ఏమి అనేసి. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇది మనం మార్కెట్లో అందరి దగ్గరికి వెళ్ళి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో అన్ని రకాల వేరియేషన్స్, అన్ని రకాల సైజెస్ ఇవైతే వస్తాయి. సో దీనివల్ల మనకి ఎటువంటి హాని అయితే ఉండదు అనమాట. దీనివల్ల కంప్లీట్లీ మేడ్ ఫ్రమ్ కాన్స్ట్రక్ట్ అంటే మొక్కజొన్న తెడ్డు నుంచి అయితే ఈ ప్లాస్టిక్ ఈ కాంపోస్ట్ బ్యాగ్ అయితే మనం తయారు చేస్తారు. సో పశువులు తిన్నా కూడా మనకి ఏం కాదనమాట. సో దీనివల్ల జనాలకి మంచి జరుగుతుంది. ఏదో పశువులు తిన్నా కూడా వాటికి కూడా ఎటువంటి హాని ఉండదు. సో కంప్లీట్గా ఇది సబ్స్టిట్యూట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేసి ఈరోజు మనము చెప్పుకోవచ్చు. సో వెన్ ఇట్ కమ్స్ టు అథరైజేషన్, సో మనం ఎవరైతే డీడీకి సప్లై చేస్తున్నారో వాళ్ళతో మనం డీల్ చేస్తున్నాం. సో దీంట్లో మనం ఇంకా ఎక్కువ పీసెస్ తీసుకొస్తే కూడా కస్టమర్ కూడా బెనిఫిట్ ఉంటుంది. సో 3 type ఆఫ్ మార్జిన్స్ ఇందులో ఉంటాయి. ఒకటి ప్రొవైడర్ మార్జిన్, ఇంకోటి గవర్నమెంట్ దీన్ని జిఎస్టీ, థర్డ్ వన్ మనం డిస్ట్రిబ్యూటర్ జిఎస్టీ. సో 3 type ఆఫ్ మార్జిన్స్ని మనం రెడ్యూస్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2022 September 5th సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీని మీద 18 to 5% జిఎస్టీ అయితే తగ్గించింది. చాలా సంతోషించదగ్గ విషయము. సో మనం ప్రొవైడర్ ప్లస్ మనం మార్జిన్స్ తగ్గించుకుంటే దీన్ని రీజనబుల్ ప్రైజెస్కి మనం ఆధునిక మార్కెట్లో పెట్టాలనేసి మనమైతే దీని మీద వర్క్ చేస్తున్నాం. సో మన దగ్గర తీసుకుంటున్న కస్టమర్స్ కూడా మనం ఆర్య హోటల్కి ఇస్తున్నాం, మహా రెస్టారెంట్, గణేష్ రెస్టారెంట్కి అయితే ఇస్తున్నాము. వాళ్ళు కూడా సాటిస్ఫైగా ఉన్నారు, ఎందుకంటే మనం ఇచ్చే పీసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో బెటర్ థింగ్ ఏమంటే దీంట్లో అన్ని రకాల సైజెస్ మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. సో అందరూ కూడా ఇటువంటి కంపోస్టబుల్ బ్యాగ్స్ని యూజ్ చేసేయాలనేసి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి సబ్స్టిట్యూట్గా మనం దీన్ని పెట్టేసేయాలి. సో గ్రీన్ ఆధుని, ఎకో ఫ్రెండ్లీ ఆధునిగా మనం అందరూ తీసుకురావాలనేసి గవర్నమెంట్కి అయితే నేనేసి మన ఆధుని, ఇందాక సార్ కూడా చెప్పాను, మన ఆధుని చాలా వెనుకబడిపోయింది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్లో. సో దాన్ని అందరూ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఎంతో మందికి మనం క్యాన్సర్ రాకుండా కాపాడగలుగుతాము. ఎన్నో పశువులు చనిపోకుండా మనం కాపాడిన వాళ్ళు అవుతాము. ఏ తల్లి యొక్క గర్భశుద్ధం మనం మిగిల్చాం అనమాట ఇటువంటి వాడడం వల్ల. సో ఇటువంటి విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకునేసి మనము
ఇటువంటి కంపోస్టబుల్ బ్యాగ్స్ని మనం వాడాలనేసి ఈ యొక్క సమావేశం నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 120 రూపీస్కో 110 రూపీస్కో అలా అమ్ముతున్నారు. సో ఆ కాస్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాస్ట్లో బయోడిగ్రేడబుల్ కవర్ తయారు చేయలేరు. ఈవెన్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్ కూడా వెళ్ళాము మా మున్సిపాలిటీ. సో వీ డోంట్ గెట్ దట్, ఆ ప్రైస్లో దొరకదు. అండ్ ఆల్సో ఒకరు డెమాన్స్ట్రేట్ చేయడానికి ఒక అతను వచ్చారు, ఇతన్ని నేను నిన్న టెస్ట్ చేశాను నిన్న. అలాగే ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నది ఏంటంటే, ఇంకా ఎవరైనా ఆదోనిలో ఇలా వెండర్స్ ఎవరైనా ఉంటే దే క్యాన్ కమ్ టు అస్. మేము మా దగ్గరే మా మున్సిపాలిటీలో టెస్ట్ చేసి వీళ్ళు సర్టిఫై దెమ్. నిన్న ఈ అబ్బాయి వచ్చారు ఒక ఆయన, సో ఇలాంటి కార్యక్రమం ఉంది కదా, దీంట్లో ఒక అవగాహన చూపిద్దాం మీకు కూడా అని చెప్పేసి పిలుచుకొచ్చాము. సో ఇలా ఈ సందర్భంగా చెప్తుంది ఏంటంటే, ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా వెండర్స్ ఆదోనిలో ఉంటే వాళ్ళకి వీళ్ళు ప్రొవైడ్ సపోర్ట్. 42 సచివాలయాలు ఉన్నాయి మన దగ్గర. 41 సచివాలయాల్లో కావాలంటే ఒక చైర్ అండ్ టేబుల్ ఇస్తాం అమ్ముకోవడానికి, అక్కడే అమౌంట్ కావాలంటే ప్రతి సచివాలయంలో అమ్మడానికి కూడా కమిషనర్ గారు ఒప్పుకున్నారు. ఒక చైరు ఒక టేబుల్ ఇస్తాము, అక్కడే మీ బయోడిగ్రేడబుల్ కవర్స్ అమ్ముకోవచ్చు ఫ్రీగానే, నో నీడ్ ఆఫ్ ఛార్జ్. మొత్తానికి మన ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలించాలి, దానికి మీ సహకారం కావాలి. ఒక డెమాన్స్ట్రేషన్ ఉంటుంది, చూడండి ఒకసారి. First of all, thank you for